రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. లోక్సభ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో రేపు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సిడబ్ల్యూసీ భేటీకి పిలుపునిచ్చింది. లోక్సభ ఎన్నికల తర్వాత జరగనున్న ఫస్ట్ సిడబ్ల్యూసీ సమావేశాలకు హాజరయ్యేందుకు రేవంత్ రెడ్డి హస్తినా టూర్ కి వెళ్లారు. ఈ భేటీకి సిడబ్ల్యూసీ మెంబర్స్ తో పాటు శాశ్వత ఆహ్వానితుడిగా దామోదర రాజనరసింహ, ప్రత్యేక ఆహ్వానితుడిగా వంశీచందర్ రెడ్డితో పాటు అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు హాజరు కానున్నారు. సీఎం రేవంత్ కూడా పీసీసీ చీఫ్ హోదాలో ఈ భేటీకి వెళ్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ తరపున గెలిచిన ఎంపీలు కూడా ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, లోక్సభ ఎన్నికల్లో పార్టీ సాధించిన విజయాలు, పొందిన ఓట్ షేర్ కి సంబంధించిన వివరాలను హైకమాండ్ కి వివరించనున్నారు. కార్పొరేషన్ చైర్మన్ నియామకం తదితర అంశాలపై హైకమాండ్ తో సీఎం రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం ఉంది. దీంతో సీఎం ఢిల్లీ పర్యటనపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శివప్రసాద్, చెప్పండి. సీఎం ఢిల్లీ టూర్ పై ఉత్కంఠ అయితే నెలకొంది. ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికల తర్వాత జరుగుతున్న ఫస్ట్ సిడబ్ల్యూసీ సమావేశాలకు హాజరయ్యేందుకు రేవంత్ రెడ్డి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఏంటి? ప్రధానంగా గిరిజ ఎన్నికలు అయిపోయిన తర్వాత జరిగేటటువంటి మొట్టమొదటి సిడబ్ల్యూసీ సమావేశం. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు. అతనితో పాటు వంశీచందర్ రెడ్డి, అట్లాగే దామోదర రాజనరసింహ, మాజీ ఉప ముఖ్యమంత్రి, ప్రస్తుత మంత్రి, వీళ్ళు ముగ్గురు కూడా పార్టిసిపేట్ చేస్తారని సమాచారం. దీంతో అయితే ఇటీవల జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ 8 సీట్లు సాధించడం, అలాగే మరోవైపు బీజేపీ కూడా పుంజుకుని గతంలో 4 ఉన్నటువంటి సీట్లు 8కి పెంచుకోవడం, ఈ రెండు కూడా ఇక్కడ జరిగినటువంటి ప్రధానమైన పరిణామాలు. ఇట్లాంటి నేపథ్యంలో సిడబ్ల్యూసీ సమావేశంలో ఇంత అథారిటీగా గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎందుకు పార్లమెంట్ ఎన్నికల్లో ఆ మాత్రం సీట్లు సాధించలేకపోయింది, ఎందుకు భారతీయ జనతా పార్టీకి 4 సీట్లు అదనంగా ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అనేది ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి దీనికి సంబంధించినటువంటి వివరణ ఇచ్చే అవకాశం కూడా ఉంది. బీఆర్ఎస్ పార్టీ దాదాపు 1 సీటు కూడా గెలవలేనటువంటి పరిస్థితి ఏర్పడిన తరుణంలో బీఆర్ఎస్ పార్టీ తన పూర్తి మద్దతు పరోక్షంగా భారతీయ జనతా పార్టీకి అందించింది కాబట్టి ఈ రకమైనటువంటి ఫలితం వచ్చింది అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లేకపోతే ఎన్నికలు కూడా అయిపోయినాయి కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలు తొందరలో జరగబోతున్నాయి తెలంగాణలో. అట్ ద సేమ్ టైం ఎవరైతే కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ విజయం కోసం పనిచేశారో రాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్స్ లో వాళ్ళందరికీ తగినటువంటి గౌరవ మర్యాదలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల నామినేటెడ్ పోస్టుల యొక్క భర్తీకి ఇదే సరైనటువంటి సమయం అని చెప్పి అందరూ కూడా భావిస్తున్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో వాటికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ప్రధానంగా అక్కడ చర్చించే అవకాశం కూడా కనిపిస్తూ ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఏదేమైనా ముఖ్యమంత్రి ఈ ప్రయాణం కేవలం సిడబ్ల్యూసీ సమావేశం మాత్రమే కాకుండా మిగిలిన అనేక రకాలైనటువంటి అంశాలు కూడా అటు రాహుల్ గాంధీతో కానీ, మల్లికార్జున ఖర్గేతో కానీ, సోనియా గాంధీతో కానీ చర్చించే అవకాశాలు ఉన్నట్టుగా సమాచారం తెలుస్తుంది. గిరిజ, రైట్ సార్. అయితే ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్ల నియామకంతో పాటు కూడా ఇంకా ఇతర వేరే ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుందంటారు? కార్పొరేషన్ చైర్మన్ ఒకటే కాదు, జిల్లా స్థాయిలో ఉండేటటువంటి అనేక రకాలైనటువంటి పదవులు ఉంటాయి, అనేక రకాల సంస్థలకు సంబంధించినటువంటి బాధ్యతలు ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటాయి. వాటన్నిటితో పాటు అత్యంత ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పథకాల అమలు ఎట్లా చేయాలి ఏంటి అనే అంశాలు కూడా ఇక్కడ చాలా అత్యంత కీలకంగా భావించవలసి ఉంటుంది. ఆగస్టు 15 లోపు పథకాలన్నీ అమలు చేస్తామని రేవంత్ రెడ్డి బల్లగుద్ది చెప్పినటువంటి నేపథ్యంలో ఆగస్టు 15 ఆల్రెడీ జూన్ జరుగుతుంది. జూలై 5 ఆగస్టు 15 కల్లా అన్ని పథకాలు అమలుపరచాల్సి ఉంటుంది. వీటన్నిటికి సంబంధించి కూడా అధిష్టానంతో రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం ప్రధానంగా కనిపిస్తుంది. గిరిజ, రైట్ సార్. అయితే ఇప్పుడు సీఎం ఇచ్చిన హామీలు ఆగస్టు 15 లోపు నెరవేరుస్తామన్నారు. సో ఇది జరిగే పనిగా అనిపిస్తుందంటారా? నిజంగా నెరవేరుతాయి అంటారా ఆగస్టు 15 లోపు? కొన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా వాటి ప్రామిస్ చేసేటప్పుడే వీటన్నిటి గురించి ఆలోచించవలసినటువంటి పరిస్థితి. కానీ అప్పుడు విజయం సాధించడానికి అంతకంటే ఫార్ములా వాళ్ళకు కూడా లేదు. కర్ణాటకలో గెలిచినటువంటి తరహాలోనే ఇక్కడ కూడా అవన్నీ పథకాలన్నీ పెట్టి జనాన్ని కొంతవరకు దాని వైపు ఆకర్షింప చేసుకుని విజయం సాధించినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఉంది. అట్లాంటి నేపథ్యంలో వాటిని ఆగస్టు 15లోగా అన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలంటే సాధ్యమయ్యే పని కాదు. కొన్ని ఇంప్లిమెంట్ చేయగలరేమో కానీ అన్ని ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి అయితే లేదు. ఇప్పటికే రాష్ట్రం దాదాపు 7 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో మునిగిపోయి ఉంది అని చెప్పి ప్రభుత్వం చెబుతోంది.
మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. ఏం చేస్తారో ఏంటో వాళ్ళకి తెలియనటువంటి పరిస్థితిగా ఉంది. ఇట్లా అన్ని రకాలుగా కూడా రాష్ట్రం చాలా ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో ఈ పథకాల అమలు ఎంతవరకు సుసాధ్యమవుతుందో చెప్పడం చాలా కష్టమైనటువంటి విషయం. కానీ చేసి తీరుదామని వాళ్ళు చెప్తున్నారు. ఎలా చేస్తారో చూస్తామని ప్రతిపక్షాలు అంటున్నాయి. ఈ రెంటి మధ్య జరిగేటటువంటి మాటల విషయంలో వాస్తవం ఏంటి అనేది ప్రజలకే తెలియాలి. మోసపోయినా ఫలితాలు పొందినా రెంటికి బాధ్యులు ప్రజలే కాబట్టి వాళ్ళ యొక్క ఓటింగ్ సరళి కనుక ఈసారి చూసినట్టయితే పార్లమెంట్ ఎలక్షన్స్ లో కొంతవరకు కాంగ్రెస్ మీద వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో బీజేపీకి కేవలం 4 స్థానాలు మాత్రమే ఉన్నాయి. ఈరోజు 8 స్థానాలకు పెరిగింది అంటే ఓటింగ్ బాగా పడింది డెఫినెట్ గా. అందువల్ల కాంగ్రెస్ పథకాల అమల్లో వెనకబడుతోంది అనేటటువంటి ఫీలింగ్ చాలా మంది ప్రజల్లో ఏర్పడింది. ఈ భావన కాంగ్రెస్ పార్టీకి మంచిది కాదు అనేటటువంటి అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. అందువల్ల అమలు విషయంలో ఎంత చిత్తశుద్ధితో చేస్తారు, ఎట్లా డబ్బులు తెస్తారు, ఏం చేస్తారు అనేది కేవలం రేవంత్ రెడ్డి గారికి మాత్రమే తెలియాల్సి ఉంది. అయినా అమలు చేస్తామని వాళ్ళు చెప్తున్నారు. వేచి చూడవలసి ఉంది అమలు చేస్తారో లేదో. గిరిజ, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివప్రసాద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.